Guys, వెళ్ళిపోతుంది గాయస్, వెళ్ళిపోతుందా? హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, ఇక్కడ నుంచి లేట్ అవ్వకుండా చూసుకుంటాను. అండ్ మన వీడియోస్ కొత్తగా చూసిన వాళ్ళకి సో హాయ్, వెల్కమ్ క్యూటీస్. అండ్ నేనైతే విజయవాడ స్టార్ట్ అవుతున్నాను. చూస్తున్నారు కదా, మా జో అయితే అస్సలు నేను రెడీ అవ్వడం తరువు వాడు రెడీగా ఉంటాడు వెళ్ళకూడదని చెప్పేసి. ఎంత అయినా సరే వాడిని తప్పించుకొని వెళ్ళేటప్పటికి పాపం మా ఫేస్ డల్గా పెడతాడు. అది చూసైనా సరే ఎక్కడికి వెళ్ళబుద్ది అయ్యదు. హలో, పోయాం ఇంకా అలా కొంచెం రీల్స్, స్నాప్స్, ఫొటోస్ అవన్నీ ఇంకా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా నా పక్కన ఎవరున్నారని చూస్తున్నారా? ఇంకెవరు కాదండి, మా చిన్నయ్య ఉన్నాడు. అండ్ తను కూడా వస్తున్నాడు మాతో పాటు. తను అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాడు. అది నేను త్వరలోనే మీకు అనౌన్స్ చేస్తాను. అండ్ మేమైతే ట్రైన్లోకి వెళ్ళిన తర్వాత ఆగుతామా, ఫస్ట్ అయితే దీన్ని మొదలెట్టాం. అలా ఒక పాప కాసి లుక్ వేసి ఆడుకొని తర్వాత మమ్మల్ని చూసి భయపడిపోయి వెళ్ళిపోయింది. అండ్ మేము అలా మళ్ళీ స్నాప్స్ తీసుకొని దొరికిన వల్ల కొనుక్కొని అండ్ లాస్ట్కి రాజమండ్రి వచ్చింది. వావ్, మై ఫేవరెట్. అండ్ మీకు కూడా ఫేవరెట్ అయితే కామెంట్ చేసేయండి. ఇంకా మేమైతే అలా కొంచెం నాపేసుకొని ఇంకా ఫైనల్గా విజయవాడ అయితే వచ్చేసాం. విజయవాడలో ఒక ట్విస్ట్ జరిగిందండి, అదేంటో లాస్ట్లో చూడండి. అండ్ మేమైతే మాకు ఫుల్ ఆకలేసింది. ఇంకా దిగ్గానే తినడానికి అయితే వెళ్ళిపోయాం. తర్వాత దర్శనానికి అయితే ఆటో తీసుకొని కొండ మీదకి అయితే వెళ్ళిపోయాం. అక్కడి నుంచి బస్సు అంట, బస్సులో ట్రావెల్ చేసాం. జస్ట్ 10 రూపీసే తీసుకున్నారు. బట్ రిటర్న్ వస్తున్నప్పుడు బై వాక్ వచ్చాం స్టెప్స్ మీద నుంచి, అదే దగ్గర అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. అండ్ ఫైనల్లీ దర్శనం కంప్లీటెడ్. అక్కడ కూడా మేము కొంచెం స్నాప్స్, వీడియోస్ అన్నీ తీసుకున్నాం. ఇంకా ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అవి తీసేసుకొని రిటర్న్ మళ్ళీ విజయవాడ వచ్చాం. చెప్పాను కదా ఇక్కడే ట్విస్ట్ అని. మా చిన్ను ట్రైన్ అయితే ఆల్రెడీ 7 o'clockకి వచ్చేసింది. తను స్టార్ట్ అయిపోయాడు. ఇంకా నేను మా ఫ్రెండ్ గాయస్ వెళ్ళిపోతుంది గాయస్, ఎందుకంటే ట్రైన్ డిలే అయిపోయింది. ఇంకో ట్రైన్ బుక్ చేసాం గాయస్. అది ఎక్కడ అయిపోయింది, సారీ మిస్ కూడా అవ్వలేదు, డిలే అయిపోయింది. 5 hours డిలే అయింది. మళ్ళీ నెక్స్ట్ ట్రైన్కి బుక్ చేసుకున్నాం, అది కూడా 2 hours లేట్ వచ్చింది. 12 o'clockకి అయితే ఫైనల్గా ఎక్కేసాం ట్రైన్. అండ్ మళ్ళీ వచ్చేసాం మన విశాఖపట్నానికి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్